దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. అందరూ సంతోషంగా ఉన్నారండి. సో మరలా ఒక వారం తర్వాత మనము దేవుని సన్నిధానానికి వచ్చి ఉన్నాము. ఈ రకముగా దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఎంతమంది దేవుని సన్నిధిలో ఆయన సన్నిధి అనుభవించి నమ్ముతున్నారు, ఎంతమంది హృదయపూర్వక ఆరాధన జరిగించారు. సో ఆయన మనల్ని కోరుకునేది వెండి బంగారములు కాదు, ఆస్తి కాదు, సంపద కాదు, ఏది కాదు, కేవలము నీ నోటిలో నుండి నీ హృదయంలో నుండి వచ్చేటువంటి మాటలు, ఆ స్తుతి, ఆరాధన. కాబట్టి ప్రతి వారం మనం దేవుని సన్నిధిలో ఉంటూ ఆయనను సంతోషపరుస్తూ ఆయన మహిమపరుస్తూ ఆ సంతోషంలో నుండి వచ్చేటువంటి దీవెనలు మనము పొందుకోవాలి. అప్పుడు ఆ దీవెనలకి బలం ఉంటుంది, శక్తి ఉంటుంది. అవి నెరవేరడం మన కళ్ళారా మనం చూస్తాం. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుకై మన కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ఆదికాండము 18వ అధ్యాయము. ఆదికాండము 18వ అధ్యాయము. ఇక్కడ మనం చూసినట్లయితే 12వ వచనం చదవండి ఒకసారి. శారా నేను బలముగా ఉడిగిన దాసినైన తరువాత నాకు సుఖము కలుగున నా యజమానుడు ఎదురై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. ఇక్కడ మనము శారా గారి యొక్క స్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంటే కామన్గా ఎగతాళి, హేళన. ఎందుకు హేళన అంటే శారా గారు వృద్ధాప్యంలో ఉన్నారు. ఆ వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ వారికి ఏమీ లేదు, సంతానం లేదు. సంతానము లేదు, వృద్ధాప్యంలో ఉన్నారు. సంతానము పొందుకునేటువంటి ఆ సమయము దాటిపోయింది, గడిచిపోయింది. ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతిఫలం రాదు. ఆ సందర్భంలో ఆమె ఒక మాట విన్నది. ఏంటా మాట? 10వ వచనం చూడండి. అందుకాయన మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఏం విన్నది శారా? మీదటి కంటే ఈ సంవత్సరానికి, నెక్స్ట్ ఇయర్కి నాకు ఏమంటుందంట, నేను గర్భం ధరించి కుమారుని గంత అని ఆమె ఒక మాట విన్నది. వినగానే నవ్వింది. ఎందుకు నవ్వింది? నేనే ఈ వయసులో నా కుమారుడే సాధ్యమేనా ఇది అని ఒక హేళన. వాస్తవం. ఎందుకు హేళన అంటే మనం తప్పుగా చూడడానికి లేదు, కానీ ఒక శారీరకమైనటువంటి వ్యక్తిగా, ఒక మనిషిగా మనకు అసాధ్యం అది. అవునా కదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు ఈ ఆరాధన అయిపోగానే ఒక 40 లక్షలు పెట్టి కారు కొంటావు, రెండింటికంటే నీకు నవ్వు వస్తుందా రాదా? ఎందుకు వస్తుంది? అది మనకు సాధ్యమయ్యేదేనా? 40 లక్షలు పెట్టి మనం రెండింటికి ఈరోజు కారు కొంటామంటే నవ్వరా ఎవడన్నా చూసి? ఎందుకంటే మనకు అసాధ్యం. కాబట్టి మన దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఉన్నకైతే, కోటీశ్వరుడికైతే రెండింటి కాదు, ఇప్పుడే పోయి కొంటాడు. అది సాధ్యం. కాబట్టి మనకు అసాధ్యమైనది మనం విన్నప్పుడు మనకు నవ్వు వస్తుంది కామన్గా. ఇన్ ద సేమ్ వే శారా గారికి అసాధ్యమైనది ఏంటంటే సంతానం. ఆ మాట వినినప్పుడు నవ్వు వచ్చింది శారాకి. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే, శారాకున్న అవసరత, అబ్రహాము శారాకున్నటువంటి అవసరత ఏంటి? పిల్లలు, సంతానం. కానీ ఆ అవసరతను ఒక మాట వచ్చింది, ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు. ఏమని? ఒక వాగ్దానం చేసినాడు. ఏమని? మీదిటికి ఈ సంవత్సరమున నీకు కుమారుడు కలుగుతాడు. అంటే ఒక ఆశీర్వాదం అనేది వెల్లడైపోయింది. ఎవరి జీవితంలోనికి, ఎవరి కుటుంబంలోనికి? అబ్రహాము శారా జీవితంలోనికి. వారి వివాహమైనటువంటి సంవత్సరం మొదలుకొని చివరి 100 సంవత్సరాల వరకు కూడా వారు ఏమి అనుభవిస్తూ ఉన్నారు? పిల్లలు లేనటువంటి బాధను అనుభవిస్తూ ఉన్నారు. సమాజంలో అవమానాన్ని అనుభవిస్తూ ఉన్నారు. సమాజంలో నిందలు అనుభవిస్తూ ఉన్నారు. పెళ్ళైన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు శ్రమల గుండానే వెళుతూ ఉన్నారు. ఆ శోధన గుండా వెళుతూ ఉన్నారు. ఆ నిందల గుండా, అవమానాల గుండా వెళుతూనే ఉన్నారు. వెళుతూ ఉన్న క్రమంలో
అనుకోని రీతిలో ఒక దినమున ఆ కుటుంబం మీదకి ఏమి వెల్లడైంది, ఏమి వచ్చింది? వాగ్దానము వచ్చింది ఆ కుటుంబం మీదకి, ఒక ఆశీర్వాదము వచ్చింది ఆ కుటుంబం మీదకి. ఈరోజు నా పాయింట్ ఏంటంటే, బహుశా అబ్రహాము శారా గారికి సంతానమైనటువంటి ఇబ్బంది ఉన్నది, శ్రమ ఉన్నది. మరి నీ నా జీవితంలో ఏముందో నీకు మాత్రమే తెలుసు. గత కొన్ని సంవత్సరాలుగా ఏ బాధలు అనుభవిస్తున్నావో నీకు తెలుసు, ఎలాంటి శ్రమను అనుభవిస్తున్నావో నీకు తెలుసు, ఎలాంటి శోధనల గుండా వెళుతున్నావో నీకు తెలుసు, ఎలాంటి ఇబ్బందుల గుండా వెళుతున్నావో నీకు తెలుసు, ఎలాంటి అవమానాల చేత నువ్వు నలిగిపోతున్నావో నీకు తెలుసు. నువ్వు గత కొన్ని సంవత్సరాలు ప్రార్థిస్తూ వస్తున్నావేమో, ఇంకెంతకాలము నాకు ఈ శ్రమ, ఇంకెంతకాలము నాకు సొంత ఇల్లు లేదు, ఇంకెంతకాలము నాకు ఈ ఉద్యోగం రావట్లేదు, ఇంకెంతకాలం నేను ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నప్పటికీ పొందుకోవట్లేదు, ప్రతి ఇయర్ ఎగ్జామ్ రాస్తున్నప్పటికీ నేను ఉద్యోగం పొందుకోవట్లేదు, నేను ఎంత కష్టపడి, నేను నా భర్త నా కుటుంబం కష్టపడి జరుగుతున్నప్పటికీ చేస్తున్నప్పటికీ ఇంట్లో ఎదుగుదల లేదు, స్థిరమైనటువంటి జీవితం లేదు, అభివృద్ధి లేదు అని నీవు అనుకుంటూ ప్రార్థన చేస్తూ కన్నీరు విడుస్తూ కుటుంబముగా నీ వ్యక్తిగతంగా ఎక్కడికి పోయినా అదే హృదయంలో మెలుగుతూ కలతగా చిందిస్తూ వెళ్తూ ఉన్నావేమో అబ్రహాము శారా వాళ్ళే. కానీ ఒక రోజు వచ్చింది అబ్రహాము శారా జీవితంలో, ఈరోజు నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచే రోజు వచ్చింది. ఆ రోజున ఈ యొక్క వాగ్దానము వారి జీవితంలోనికి వెల్లడైంది. ఏమని? 10వ వచనంలో, మీదిటికి ఈ కాలమున మీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగును. ఆ శ్రమలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టబోయే రోజు వచ్చింది. ఆశీర్వాదము కుటుంబంలోనికి ఎంటర్ అయింది. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, అసలు ఎందుకు ఎంటర్ అయింది ఆశీర్వాదం? అబ్రహాము జీవితంలోనికి ఆ ఆశీర్వాదం ఎందుకు ఎంటర్ అయింది? ఎందుకు ఆ రోజున దేవుడు దీవించిండు? ఎందుకు ఆ రోజున వాగ్దానం ఇచ్చిండు? ఎందుకు? చూద్దాం ఒకసారి. 1వ వచనం చదవండి, 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. 2వ వచనం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములు బలపరచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరని అనేను. ఎవరన్నారు ఈ మాటలు? చెప్పండి, ఎవరన్నారు ఈ మాటలు? అబ్రహాం. ఎవరితో అన్నాడు? 3 వ్యక్తులతో. ఈరోజు మీరు గమనించండి బాగా, అబ్రహాము జీవితంలోనికి ఆ దినమున వాగ్దానము, ఆశీర్వాదం వచ్చింది. ఎందుకు వచ్చింది ఆశీర్వాదం? తెలుసుకుందాం. ఈరోజు నువ్వు ఈ విషయాలు నువ్వు తెలుసుకున్నట్లయితే మేబీ ఈ దినముననే నీకు ఆశీర్వాదం రావచ్చేమో నీ కుటుంబంలోనికి, ఈ దినముననే నువ్వు వాగ్దానం వినవచ్చేమో నీ జీవితంలోనికి. ఎందుకో తెలుసా? అబ్రహాము కొన్ని విషయాలు చేశాడు. ఆ విషయాలను బట్టి దేవుడు అబ్రహామును దీవించాడు. ఏంటో చూద్దామా? చూడండి, 2వ వచనం చివరి భాగంలో 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉన్నట అబ్రహాము చూసినప్పుడు ఏం చేశాడు అబ్రహాము? వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని పోయి నేల మటుకు వంగి. ఈ దినమున మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాము ఎవరండి? గొప్ప వ్యక్తి, ఆస్తి, సంపద, ఐశ్వర్యంలో కలిగినటువంటి వ్యక్తి, సమృద్ధి అయినటువంటి
సంపద కలిగినటువంటి వ్యక్తి, గొప్ప ధనికుడు అబ్రహాం, రిచెస్ట్ పర్సన్ ఇన్ దోస్ డేస్. ఆ కాలంలో అబ్రహాము గొప్ప ధనికుడు. ఆ గొప్ప ధనికుడు గుడారము ద్వారం నందు కూర్చున్నాడు ఎండాకాలము. సరే, ఎండాకాలము ఎండవేళ ఆ గుడారం ద్వారం కూర్చున్నప్పుడు అతని కళ్ళకి ఒక 3 వ్యక్తులు అవపడ్డారు. వ్యక్తులు అవపడిన తోడ ఈ గొప్పవాడైన ధనికుడైన రిచెస్ట్ పర్సన్ అయిన వ్యక్తి ఏం చేశాడు? కూలర్లను పిలిపించి తీసుకురామని చెప్పిండా? లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు పోయి ఒకసారి వాళ్ళని తీసుకురామని చెప్పిండా? చెప్పలే. వారిని చూసిన తోడనే పరిగెత్తుకొని పోయిండు అబ్రహాం. వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి, ఏజ్లో ఉన్నటువంటి వ్యక్తి, ధనికుడైనటువంటి వ్యక్తి పరిగెత్తుకొని పోయి వారిని ఆహ్వానించి, వారు కనబడగానే వారు ఏం చేశాడు? వారి ఎదుట నేల మట్టుకు సాష్టాంగపడ్డాడు. నేల మట్టుకు సాష్టాంగపడ్డాడు. ఇది అబ్రహాం క్యారెక్టర్. ఒక 3 వ్యక్తులు తనకు తెలవని వ్యక్తులు కూడా అవపడ్డప్పుడు వారి దగ్గరకు పరిగెత్తుకొని పోయి ఆహ్వానించే మనస్తత్వం కలిగిన వ్యక్తి అబ్రహాం. అంటే తెలియని వారికి కూడా మర్యాద ఇచ్చినటువంటి వ్యక్తి అబ్రహాం. మర్యాద ఇచ్చినటువంటి వ్యక్తి అబ్రహాం. నేల మటుకు వంగి. కానీ మన జీవితాన్ని, అవును మీరు అన్నట్టు వాస్తవం. ఒకసారి గమనించండి, నీ పిల్లలు ఈరోజు మర్యాద ఇస్తున్నారా సేవకునికి? పిల్లలు పక్క పెట్టి నువ్వు మర్యాద ఇస్తున్నావా సేవకునికి? సేవకుడు అంటే నీకు భయం ఉన్నదా? సేవకుడు అంటే కనీసం మర్యాద ఉన్నదా? సేవకుని పక్కకు పెట్టు. దేవుడు అంటే నీకు మర్యాద ఉన్నదా? మర్యాద ఉన్నదా దేవుడు అంటే? ఈరోజు క్రైస్తవులను చెప్పుకొనొచ్చు, కొంచెం డబ్బు రాగానే, కొంచెం పలుకుబడి రాగానే, కొంచెం అధికారం రాగానే, ఏమి లేనప్పుడేమో ఇక్కడ ఉంటాం, ఫస్ట్ రోలో ఉంటాం. కొంచెం అభివృద్ధి కాగానే కొంచెం బ్యాక్ అవుతాం. ఇంకొంచెం మనకు డబ్బు రాగానే పైకి ఎక్కుతాం. ఇంకొంచెం మనకు హైగా ఒక లెవెల్కి వెళ్ళిపోయాక బ్యాక్ ఉన్న వ్యక్తి ఎక్కడికి వస్తాం? ముందరికి వస్తాం. ముందరికి ఎక్కడ ఉన్నాం? ఫస్ట్లో ఎక్కడ ఉన్నాం? కింద కూర్చున్నాం. అంత వచ్చిన తర్వాత చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని నువ్వు వాక్యం చెప్పి వింటాం. ఎంతమంది లేరు ఈరోజు కాలు మీద కాలు వేసుకొని కూర్చునేటోళ్ళు చర్చిలో? స్త్రీలు, మరల తల పొగరెక్కిన స్త్రీలు దేవుని సన్నిధిలో చైర్లో కూర్చొని సేవకుడు వాక్యం చెప్తుంటే కాలు మీద కాలు వేసుకొని కాలు లుపుతూ వాక్యం వినే స్త్రీలు ఎంతమంది లేరు సంఘాల్లో? ఏం మర్యాద నేర్చుకుంటున్నారు? ఏం మర్యాద నేర్చుకుంటున్నారు? ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ దినమున అబ్రహాము కుటుంబంలోనికి వాగ్దానము వెల్లడవడానికి అబ్రహాం అడగలే నాకు సంతానం లేదు నన్ను దీవించమని ఆ దినమున. కానీ దేవుని నోట నుండి వాగ్దానం వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. ఈ సంవత్సరం మీదికి సంవత్సరం నిశ్చయంగా నేను వస్తా, నిశ్చయంగా సారా నీ భార్య సంతానం పొందుకుంటుంది. కారణం ఏంటి? నేల మటుకు వంగి నాకు అబ్రహాంకి నేల మటుకు వంగి సాష్టాంగపడి తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపును బట్టి దేవుడు హెచ్చించింది. ఇక్కడ తన గర్భఫలాన్ని హెచ్చించింది, తన సంతానాన్ని హెచ్చించింది. గొప్ప వాగ్దానం ఇచ్చింది కదా అబ్రహాంకి. సముద్రపున ఇసుకరేణుల వలె, ఆకాశమున నక్షత్రముల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. నువ్వు నేను మన జీవితంలో ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వు నేను కలిగి ఉండాల్సింది ఏంటో తెలుసా? తగ్గింపుతో కూడిన మర్యాద. దేవుడు అంటే మర్యాద ఉండాలి, చర్చ్ అంటే మర్యాద ఉండాలి, సేవకుడు అంటే మర్యాద ఉండాలి, దైవజనుడు అంటే మర్యాద ఉండాలి, దేవుని పిల్లలంటే మర్యాద ఉండాలి. ఈరోజు ఎంతమంది పాస్టర్ పిల్లలే మర్యాద లేని జీవితం. ఒక ఇంటికి విశ్వాసం వచ్చినా పలకరించారు, ఒక ఇంటికి సేవకుడు వచ్చినా పలకరించారు, ఇంటికి ఎవరైనా వచ్చినా పలకరించారు కదా. ఏం నేర్పుతున్నారు మర్యాద? ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నీ దైవజనునికైనను సంఘానికైనను దేవునికైనా మర్యాదిస్తున్నావా? నీవు మర్యాద ఇవ్వనంత కాలం నువ్వు పొందుకోవు. అబ్రహాము వల్ల నేల మట్టుకు వంగనంత కాలం. నేల మట్టుకు అంటే ఇప్పుడు దైవజనుడు రాగా నువ్వు సాష్టాంగ పని చెప్పట్లేదు. నువ్వు చేయాల్సిన బాధ్యత నువ్వు చేయాలి. కనీసం దైవజనుడు అనేటువంటి మనసు నీలో ఉండాలి.
కదా, తగ్గింపు కలిగి ఉన్నారు. ఈరోజు దేవునితో అడుగుతున్న ప్రశ్న, ఆ తగ్గింపు నీకున్నదా? ఒక వృద్ధుడైనటువంటి ధనికుడైనటువంటి అన్నీ కలిగి ఉన్న వ్యక్తి పరిగెత్తుకొని వెళ్ళి ఆహ్వానించిండు వారిని. ఈరోజు నువ్వు నేను ఆహ్వానిస్తున్నామా? దారి తప్పి ఇంటికి వస్తే ఒక వెంటనే పెడుతున్నాం. ఎందుకు వచ్చిండ్రా బాబు, దేవుని కొరకు మనం అలా లేవు మన సంఘం. కానీ క్రైస్తవ జీవితం జీవిస్తున్న వారే ఎలా ఉన్నది మన జీవితం? అబ్రహాము వారిని ఆహ్వానిస్తూ మొదటగా నేల మట్టుకు వంగి తగ్గింపుతో కూడిన మర్యాదనిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ పిల్లలు ఎలా ఉన్నారు ఒకసారి ఆలోచించు. ప్రియ తండ్రి, తల్లి, నువ్వు నీ పిల్లలకు మర్యాద నేర్పకపోతే వచ్చే కాలంలో నువ్వు కళ్ళారా చూస్తున్నావు కదా. ఈరోజు కొంతమంది సంఘ పెద్దలు కానీ యవనస్తులు కానీ సంఘములో ఉండేవాళ్ళు సేవకునికి విలువిస్తున్నారా? మేము చెప్పిందే సేవకుడు చేయాలి, మేము చెప్పిన మాట వినాలి. ఈ యవనస్తులు సంఘ పెద్దలు కాగానే సంఘ పెద్దలు ఏవైతే వాళ్ళు పాస్టర్ మీద నిద్ర కూర్చుంటున్నారు. అవునా కదా? మేము చెప్పిందే వేదం. సంఘానికి శిరస్సు క్రీస్తు. ఆ క్రీస్తు ఎవరు నియమించిన సంఘంలో కాపరిని. కానీ ఆ కాపరి ఎవరు చెప్పు చేతుల్లో ఉంచాలనుకుంటున్నారు? సంఘ పెద్దల చేతుల్లో, సంఘం చేతుల్లో. కారణం ఏంటి? సేవకుడైన మర్యాద లేదు, వాళ్ళు సేవకుడైన తగ్గింపు లేదు. ఆ తల్లిదండ్రులు వీళ్ళకి నేర్పలే కాబట్టి వీళ్ళు నెత్తిన కూర్చుంటారు. సేవకుడు నెత్తిన కూర్చొని ఏం తెచ్చుకుంటారు? శాపం తెచ్చుకుంటారు. మరి నా పిల్లల పరిస్థితి ఎలా ఉంది? చిన్నప్పటి నుండి నేర్పిస్తున్నావు వాళ్ళకి సేవకుడు అంటే నిలబడాలని, సేవకుడు రాగానే మంచినీళ్ళు ఇవ్వాలని వాక్యం సెలవుస్తుందిగా. ఎవడైతే సేవకుడిని చేర్చుకొని గిన్నెడు మంచినీళ్ళు ఇస్తారో ఆ సేవకుని ప్రతిఫలం ఎక్కడికి పోదు. నువ్వు ఇవ్వడం కాదు, నీ పిల్లలు ఇస్తున్నారా? అలా నేర్పిస్తున్నావా? నువ్వు ఒక దైవజనుడు రాగానే, సువార్థకుడు రాగానే, విశ్వాస రాగానే కనీసం మర్యాద నువ్వు నేర్పిస్తున్నావా? నువ్వు ఇవ్వద్దు, నీకు తెలుసు నువ్వు ఇవ్వద్దు, నీ పిల్లలకు నేర్పించాలి. అలా నేర్పిస్తే నీ పిల్లల భవిష్యత్తు మీదకి, నీ కుటుంబం మీదకి నీవు అనుకోని గడియలలో ఆశీర్వాదం చూస్తావు, ఆ వాగ్దానాన్ని పొందుకుంటావు. అబ్రహాం ఏం చేస్తున్నాడు? నేల మటుకు వంగి సాష్టాంగం పడుతున్నాడు. పిల్లలు నేర్పించాలి. మన పిల్లలకి తల్లిదండ్రులు ఉంటున్న మనము చిన్నప్పటి నుండే దైవజనుడు అంటే భయం నేర్పించాలి, సంఘం అంటే బాధ్యత నేర్పించాలి. రెండో విషయం, ఈ తగ్గింపు ఏ విషయంలోకి వస్తుంది అంటే మర్యాద ఇచ్చుటలోనూ వస్తుంటుంది, పరిచర్య చేయడంలోనూ ఉండాలి. అనగా మందిరములో నువ్వు తగ్గించుకొని పరిచర్య చేసే అనుభవం నీకున్నారు. నేల మటుకు వంగి ఎలాగైతే వారి పాదాల దగ్గర పడుకున్నాడో నీకు నువ్వుగా నీ ఆహాన్ని తగ్గించుకొని, నీ గొప్పతనాన్ని తగ్గించుకొని, నీ విలువను తగ్గించుకొని నీ దేవుని సన్నిధిలో ఊకడానికైనా నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావు. చేలు దూడడానికైనా సిద్ధపాటు కలిగి ఉన్నావు. గోడలు ఊడ్చడానికైనా, తూర్చడానికైనా, దేనికైనా నా దేవుని మందిరము నేను పరిచర్య చేయాలి, నేను బయట సింహాసనం మీద కూర్చున్నా నా దేవుని సన్నిధిలో నేను ఆయన పాదాల దగ్గర కూర్చోవాలనేటువంటి తగ్గింపు మనకున్నాను. ఈరోజు దేవుడు సూటిగా అడుగుతున్నాడు, దేవుని వాక్యాన్ని వింటున్న నీకు ఆ తగ్గింపు ఉన్నదా? తగ్గింపుతో కూడిన మర్యాద ఉన్నదా? మనుషులకు నువ్వు మర్యాద ఇవ్వాలా, సంఘానికి నువ్వు పరిచర్య చేయాలి. రెండు విషయాలు ఇక్కడ. ఈ రెండు విషయాల పరిచర్యలోనూ మర్యాదలోనూ తగ్గింపు అవ్వకూడదు. తగ్గింపుతో కూడిన మర్యాద ఉండాలా, తగ్గింపుతో కూడిన పరిచర్యలు చేయాలి. అనగా పరిచర్య ఏ లెక్కలోనికి వస్తుందంటే, నువ్వు ఎప్పుడైతే ఒక బట్టలు తీసుకొని నువ్వు తూడుస్తుంటావో, నా మందిరం ఇలా ఉన్నదే, దేవుని మందిరం ఇలా ఉన్నదని సమస్తమును చూస్తున్న దేవుడు నీ తగ్గింపును బట్టి, నీకు ఏదైతే నువ్వు ఎక్కడైతే నిలబడితే అందరూ నేను తల ఎత్తుకొని చూస్తారో, నువ్వు ఎక్కడ నిలబడితే 10 మందికి ఇచ్చే స్థితిలో ఉంటావో, నువ్వు ఎక్కడైతే నిలబడితే నిన్ను ఒక రాజుగా నిన్ను చూస్తారో ఆ స్థితిలో నిన్ను దేవుడు నిలబెడతాడు. ఎప్పుడు? దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకొని ఆయన పరిచర్యలు నువ్వు చేసినావు. అందుకే పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు మోస్తున్న నిందలన్నిటికీ చెక్ పెట్టాడు దేవుడు. ఆ రోజు సంతానం లేకపోతే ఎంత బాధ ఉంటుంది పెళ్ళైన వాళ్ళకి తెలుసు కదా. దానికి చెక్ పెట్టబోతున్నాడు దేవుడు. కారణం ఏంటి? వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి, ధనికుడైన వ్యక్తి, రిచ్ పర్సన్ వ్యక్తి
నేల మట్టుకు తగ్గించుకున్నావు. ఈరోజు దేవుడు అదే అడుగుతున్నాడు. ప్రియ సహోదరుడు సహోదరి, నీకు ఆ తగ్గింపు ఉన్నదా? నీ పిల్లలకు నేర్పిస్తున్నావు? ఇప్పుడు ఎట్లా ఉంది సమాజం? మనమంటే మన ఏజ్లో, మీరున్నటువంటి ఏజ్లో ఒక మర్యాద ఉండేది, ఒక తగ్గింపు ఉండేది, ఒక విలువ ఉండేది. ఇప్పుడున్న పిల్లలకు ఉందా ఆ విలువ? ఇప్పుడున్న జనరేషన్కి ఉందా? ఎవడైతే నాకేందనే స్థితిలో ఉన్నారు. సేవకుడైతే ఏంది, ఎవడైతే నాకేంది, నా ఇష్టం వచ్చి నేను ఉంటా, నా ఇష్టం వచ్చి నేను కూర్చుంటా, నా ఇష్టం వచ్చి నేను చేస్తాను. నువ్వు నేర్పించడంలో ఫెయిల్ అయితే వారి భవిష్యత్తును చక్కదిద్దడంలో నువ్వు విఫలమైనట్టే. వారు చెడిపోవడానికి కారణం నువ్వైనట్టే. అందుకే ఈరోజు తల్లిదండ్రులు నేర్పలే కాబట్టి సంఘ పెద్దలుగా ఉంటున్న వీళ్ళు సేవకుని ఎత్తున కూర్చొని అధికారం పెత్తనం చలాయిస్తున్నారు. ఎక్కడ? సంఘములో ఎంత గొప్ప శాపం తెచ్చుకుంటున్నారో వారికి తెలియట్లేదు. ఆ స్థితిలో నీ పిల్లలు ఉండొద్దు. నీ పిల్లలు పెద్ద అయినాక దేవుడు ఒక అధికారం ఇచ్చిన తర్వాత అధికారంలో ఉండి వారు తగ్గించుకునే స్థితిలో ఉండాలి తప్ప అధికారాన్ని బట్టి గర్వాన్ని చూపించు. తగ్గింపుతో కూడిన మర్యాద కలిగి ఉన్నాడు కాబట్టి ఆ రోజు వాగ్దానం వేరడైంది. రెండో విషయం చూసినట్లయితే అదే సందర్భంలో 3వ వచనం చూడండి. నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కో, ఈ చెట్టు క్రింద అలసట పొందు, కొంచెం ఆహారం ఇస్తాను. రెండో విషయం ఏంటండి? మొట్టమొదటిగా ఆహ్వానించిండు అబ్రహాం. ఎలా ఆహ్వానించిండు? తగ్గింపుతో కూడిన మర్యాదతో కూడిన ఆహ్వానాన్ని అందించిండు. రెండో విషయం ఏమంటుండు అబ్రహాము? ఆ తెరవని వ్యక్తులని ఇంట్లోకి పిలిపించి ఆ చెట్టు కింద కూర్చోబెట్టి రాగానే ఏం చేశాడు? కొన్ని నీళ్ళు ఇచ్చాడు. అయ్యా కాళ్ళు కడుక్కో, చేతులు కడుక్కో, ఎండన పడొచ్చున్నావు, కొంచెం తాగు, అలసట తీర్చుకో, సేద తీర్చుకో, ఇక్కడే కాసేపు ఉండు, ఆ లోపల నేను ఆహారం రెడీ చేయిస్తా, నేను ఆహారం సిద్ధపరుస్తాను. ఎంత దూరం నుంచి వస్తున్నావో, ఎంత దూరం ప్రయాణం చేసావో, తిన్నావో లేదో, అయ్యా ఇక్కడ ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నీ కటాక్ష నా పైన ఉంచు, నేను తినేంత వరకు దయచేసి. ప్లీడింగ్, ఈజ్ అ బెగ్గింగ్, ఈజ్ బెగ్గింగ్ టు ద అన్నోన్ పర్సన్స్. కెన్ వి డూ దాట్? మనం చేయగలుగుతామా? మనకు తెలియని వ్యక్తుల్ని మనం బతిమాలుతామా? నా ఇంట్లోకి రా, కొంచెం అన్నం తినిపో అని బతిమాలుతామా? ఎవరైనా బెగ్గర వస్తేనే హెపో అంటాం. ఎంతసేపు ఉంటావు? ఇంకా ఊరికి అడుగుతావు, ఏమన్నా అప్పున్నా మీకు? పద్దాకా ఈరోజు ఇచ్చినాం అయిపోయింది, మళ్ళీ ఈరోజు అమ్మ కొంచెం దయాగుణం ఉందేమో, రేపు నెక్స్ట్ డే గిట్ట వచ్చి ఒక ముద్ద అడుక్కుంటాను వస్తే ఏంది ఊరికే రోజు వస్తున్నావు? మా ఇంట్లో దాచిన ఏంది కదా? ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు ఏదో ఇస్తాము. ఇక వరుస ఒక వారం రోజులు వచ్చింది కథ, అమ్మ ఇడు వస్తుండ్రా బాబు, కథ అయిపోయింది. ఇక మరలా ముఖం చూడకుండా మాట్లాడతాం కదా. కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడు తెలుసా? దయచేసి నీ కటాక్షం నా పైన ఉంచి. ఏ విషయంలో? నా ఇంట్లో ఒక పూట భోజనం చేయడానికి నీ కటాక్షం ఉంచున్నాను. నా ఇంట్లో భోజనం చేయండి, ఆ ధన్యత నాకు ఇవ్వండి, మీకు ఒక ముద్ద ఆహారం పెట్టనివ్వండి. ఇంత బతిమాలుకుంటుండు కదా. రాగానే ఎండనబడుచున్న పిలిచి ఫస్ట్ వారికి మర్యాద ఇచ్చి, వారిని కూర్చోబెట్టి, వారికి నీళ్ళు ఇచ్చి, అవి నీళ్లు తాగి కొంచెం అలసట తీర్చుకోండి, కొంచెం నాకు సమయం ఇవ్వండి, ఈ లోపల నేను శ్రేష్టమైన ఆహారం తయారు చేస్తాను, సిద్ధపరుస్తాను అని చెప్పి ఆతిథ్యం ఇచ్చింది. ఈ మనసు చూసి దేవుడు మనసు మార్చుకొని ఇన్ని సంవత్సరాలుగా పెడుతున్న పరీక్షకు ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టింది. అవునా కదా? ఏ మనసు చూసి? బ్రతిమాలే మనసు. ఏ విషయంలో? మనకు పెట్టమని కాదు, అయ్యా నాకు కొంచెం ఇయ్యమని బ్రతిమాలుకోవట్లే, తీసుకొని బ్రతిమాలుతున్నాడు. ఇది తీసుకొని బ్రతిమాలుతున్నాడు. ఇంత గొప్ప మనసు కదా అబ్రహాం. ఆ మనసును చూసి దేవుడు ఆశీర్వదించింది. ఆ రోజు అడగకముందే ఆశీర్వదించింది. మరి రోజు దేవుడిని అడుగుతున్న ప్రశ్న, నీకు నాకు ఆ మనసు ఉన్నదా? ఆ మనసును నీ పిల్లలకు నేర్పిస్తున్నావా? ఎవరైనా సేవకులు కానీ, స్వార్థికులు కానీ, ఎవరైనా పెద్దలు కానీ ఇంట్లోకి వస్తే నీ పిల్లలు పరిగెత్తుకొని పోయి, అంకుల్ రా కూర్చో, ఇక్కడ చైర్లో కూర్చో,
ఇగో నీళ్ళు ఇస్తే తాగు, ఇగో ఇంకో కూల్ వాటర్ ఇస్తే తాగు అడగలుగుతున్నారా? నీ పిల్లలకు ఆ మాట వస్తుందా? అటు స్థితిలో ఉన్నారా నీ పిల్లలు? నేర్పియాలంటే పిల్లలకి ఆ మనస్సు చూసిన దేవుడు నీ పిల్లల్ని చేతి ఆశీర్వదిస్తాడు, వారి భవిష్యత్తును దీవిస్తాడు. అంటే వారి జీవితంలో నీకు ఆశీర్వాదాలు రావాలంటే ఎవరి చేతిలో ఉన్నది? నీ చేతిలో ఉన్నది. నువ్వు నేర్పించే స్థితిలో ఉన్నది. నీ పిల్లలకు ఆ మర్యాద నేర్పిస్తే, ఒక గ్లాసుడు నీళ్ళు ఇవ్వడం నేర్పిస్తే, ఒక పూట భోజనం పెట్టడం నేర్పిస్తే, తరతరాలకు కూడా పెట్టే స్థితిలో దేవుడు ఉంచుతాడు నీ పిల్లలు. ఒక్క పూట నువ్వు నేర్పియడం, మనస్ఫూర్తిగా ఇవ్వడం నేర్పిస్తే జీవితాంతం వారు బ్రతుకున్నంత కాలం. ఎందుకో తెలుసా? దైవజనులు నిజమైన పరిచర్య చేసే దైవజనులకు ఒక పూట కూడా సరిగా ఉండదా? ఎవరైతే సమర్పించుకొని దేవుని కొరకు పరిచర్య కొరకు వస్తారో, స్వార్థ పని కొరకు వస్తారో, వారి పూట గడవడానికే చాలా ఇబ్బందిగా ఉన్నారు. నిజముగా దేవుని కొరకు రోషము కలిగి పరిచర్య చేసే సేవకులకు ప్రతిరోజు కష్టమే, ప్రతిరోజు ఎదురు చూడడం ఎదురు ప్రతిరోజు. అదే పెద్దలకు లొంగిపోయి, సంఘానికి లొంగిపోయి, ఏది ఏమైనా వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంటా, వాళ్ళకి నచ్చినట్టు బోధిస్తా, నచ్చినట్టు చేస్తా, వాళ్ళకి నచ్చినట్టు నేను ఉంటా అంటే ప్రతిరోజు వాళ్ళకి పంచకోశ పరమాన్నాను. ఏ ఇంట్లో పోయినా బిర్యానీ, ఎక్కడ చేసాపోయినా వేలే. ఎవరైతే తల వంచకుండా దేవునికి మాత్రమే తల వంచి నిలబడతారో వారికి ప్రతి పూట సవాలే కదా. దేవుడు ఎలా ఇస్తాడు? నీ పిల్లల ద్వారా ఇవ్వాలి. నీ పిల్లలకు నువ్వు ఇవ్వడం నేర్పిస్తే అలాంటి సేవకుల కొరకు నీ పిల్లలు నిలబడతారు, అలాంటి సేవకుల కొరకు నీ పిల్లలు చేస్తారు, అలాంటి సేవకుల కొరకు నీ పిల్లల ద్వారా చూస్తారు. అయ్యా రండి, మీరు ఎప్పుడంటే అప్పుడు రండి మా ఇంటికి, మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఉంటుంది. ఈ ఊరు వస్తే మా గడప దాటిపోవద్దు, మా ఇల్లు దాటిపోవద్దు. మేము డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, మరి ఒక ముద్ద ఆహారం తిని వెళ్ళండి మా ఇంట్లో. అది ఆ స్థితిలో మన పిల్లల్ని మనం పెంచాలి. అలా పెంచాలి అంటే మొదట మనకుండాలి ఆ మనసు. ఈరోజు దేవునితో సూటిగా అడుగుతున్నాడు, అబ్రహాముకున్న మనసు నీకున్నదా? దైవజనుడు వస్తే ఉత్తి చేతితో పంపిస్తున్నావా? డబ్బు విషయంలో అనట్లేదు, ఒక ముద్ద ఆహారం పెట్టి పంపిస్తున్నావా? నీకు కలిగిన దాంట్లోనే కారం ఉందా చేసి పెట్టు, ఇవ్వడం నేర్పియాలి. నువ్వు ఎప్పుడైతే తీసుకొచ్చి అక్కడ ఇస్తున్నావో నీ చాచులను, నువ్వు చేతున్న చేతుల్ని చూసి నీ పిల్లలు వారికి కలిగిన స్థితిలో, సరే మా నాన్న అన్నం పెట్టి నేను నీళ్ళు ఇస్తాను, మా నాన్న నీళ్ళు ఇచ్చిండు నేను ఖచ్చితంగా ఇస్తాను, అలా రావాలి మనసు, హృదయపూర్వకంగా రావాలి. ఆ మనసు నీకున్నదా? ఉంటే ఈరోజు నువ్వు దేవుని ఆశీర్వాదం చూస్తావు కళ్ళారా. నీ పిల్లల జీవితంలో, వారి భవిష్యత్తు జీవితంలో నువ్వు కళ్ళారా ఆశీర్వాదం చూస్తావు. నువ్వు రాసే ఎగ్జామ్స్లో, నువ్వు చేసే ప్రయత్నంలో, అన్నిటి విషయంలో దేవుడు నిన్ను అమ్మేనంటాడు. నిర్ణయ కాలంలో నువ్వు హెచ్చించబడతావు. మొట్టమొదటిగా అబ్రహాంకి ఏమున్నదండి? తగ్గింపుతో కూడిన మర్యాద ఉన్నది జీవితంలో, ఆ మంచితనం ఉన్నది అబ్రహాం. రెండవది ఏమున్నది? ఆతిథ్యం ఇచ్చే మనస్సు ఉన్నది అబ్రహాంకి. అడుక్కుంటున్నాడు, మా ఇంట్లో తినిపోని అడుక్కుంటున్నాడు, నాకు పెట్టు అని అనట్లే. నీ కటాక్షం నా పైన ఉంటే ఇక్కడ ఉండు, నువ్వు నేను తెచ్చిన దానికి నువ్వు ఉండు, ఎట్టు పోవద్దు, కదలొద్దు, తిన్నదానికి నువ్వు బయటికి పోవద్దు అంతే కదా. తినయంట, తిను కాదు, ఎప్పుడు పోతాడో ఇంకా గంట అయింది పోట్లేడు, 2 గంటలు అయింది పోట్లేడు, టైం చూడ మొఖం చూడ. నా ప్రియ సహోదరుడు సహోదరి, మనం అలా ఉండద్దు, మన సంఘం అలా ఉండద్దు. నేనే కాదు, ఏ సేవకుడు నీ ఇంట్లో అడుగుపెట్టినా నువ్వు ఖాళీ కడుపుతో పంపించు. ఏ సేవకుడే రాని, దేవుని నామమున ఎవరైనా రాని, ఈవెన్ దేవుని నీ శత్రువే రాని, నువ్వు పెట్టి పంపించాలి, సంతృప్తి పరిచి పంపించాలి. వెరీ గుడ్. నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పించాలి. అట్లా కనీస మర్యాద అది మనము నేర్చుకోవాలి. సో అబ్రహాంకి ఏమున్నది? ఆహ్వానించే మనస్సు ఉన్నది, ఆతిథ్యం ఇచ్చే మనస్సు. ఎస్ కదా. నెక్స్ట్ మూడో విషయం చూసినట్లయితే అబ్రహాముకు చూడండి, అక్కడ 6వ వచనంలో అబ్రహాము గుడారములోనున్న సారా యుద్ధకు త్వరగా వెళ్ళి
నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించి వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. ఇక్కడ మనం గమనించినట్లయితే 3వ విషయము, ఇచ్చే విషయంలో కూడా ఏమిస్తున్నాడో తెలుసా? శ్రేష్టమైనవి ఇస్తున్నాడు. ద వెరీ బిగినింగ్ ఇన్ ద హిస్టరీ, చరిత్రలో మొట్టమొదటగా అర్పించే అర్పణలో కయ్యూను హేబేలు ఇచ్చిన అర్పణలో కయ్యూను తిరస్కరించబడ్డాడు. కారణం ఏంటి? కయ్యూను హేబేలు అర్పణలు దేవుని దగ్గరకు తీసుకొచ్చారు, కానీ ఒక్కరిదే అంగీకరించబడింది, ఒకరికి తిరస్కరించబడింది. కారణం ఏంటో తెలుసా? ఇచ్చే వాటిలో శ్రేష్టత లేదు. మనస్ఫూర్తిగా శ్రేష్టమైన దాన్ని ఇయ్యలేదు, ఏదో నామకార్థంగా ఇచ్చింది. కానీ ఇక్కడ అబ్రహాం ఏం చేస్తుండు? కొవ్వైన దూడను, శ్రేష్టమైనది మెత్తటి పిండిని తీసుకొచ్చి మంచి అప్పల రొట్టెలు సిద్ధపరిచి శ్రేష్టమైన దాని మందులను తెచ్చి గొప్పగా ఇస్తుంది. ఇయ్యడము నేర్చుకోవాలి, ఇచ్చేది శ్రేష్టమైనది ఇవ్వాలి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం కామన్గా అయితే మన సంఘంలో కానుకలు పట్టాం, మన కానుకలు బట్టే ఆలోచన లేదు. సో ఇష్టం ఉన్న వాళ్ళు ఇవ్వచ్చు, అది సెకండ్ పార్ట్. కానీ ఇవ్వాలనుకున్న నువ్వు ఏం చేస్తావు అంటే నువ్వుగా కామన్గా వ్యక్తులు చిరిగిపోయిన నోటు, ఆడి చిరిగిపోయి ప్లాస్టిక్ వేసి అతికిచ్చిందో, లేకపోతే బాగా నలిగిపోయిందో, లేకపోతే షాపులో ఒకసారి ట్రై చేస్తే ఇది తీసుకోమంటే అలాంటి నోట్లు అవన్నీ తీసుకొచ్చి కానుకలు వేస్తారు కదా, రైట్? సో దేవుని వాక్యం తెలుస్తుంది తెలుసా? అలాంటివి నువ్వు ఎంత ఇచ్చినా వేస్ట్. ఎస్, దేవుడు అడిగింది అది నియమన్నది. అంటే మనం ఏం నేర్చుకోవాలి అంటే ఇచ్చే వాటిలో శ్రేష్టమైనది. అదే భోజనాల విషయానికి వస్తే శ్రేష్టమైనది. అంటే చికెన్ మటన్ పెట్టాలంటే ఉన్నప్పుడు పెట్టాలా, లేనప్పుడు ఉన్నదానిలో పెట్టాలి, శ్రేష్టమైనది. సో దేవుని వాక్యం సెలవిస్తుంది, అబ్రహాము ఉన్నది కలిగినది కాబట్టి కలిగిన వాటిలో నుండి తీసుకొచ్చిస్తుంది. వాక్యం ఏం సెలవిస్తుంది? నీకు కలిగిన వాటిలో శ్రేష్టమైనవి ఇవ్వు, శ్రేష్టమైనవి ఇవ్వడము నేర్చుకో, నీ పిల్లలకు నేర్పించండి. ఎప్పుడైతే నువ్వు ఇలా చేస్తావో నువ్వు అడగనవసరం లేదు, ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా నీ మీదకి వస్తాయి. కాబట్టి ఈరోజు మనం వాక్యాన్ని చూస్తున్నప్పుడు 3 విషయాలు మనం నేర్చుకుంటున్నాం అబ్రహాం జీవితంలో నుండి. నెంబర్ 1, ఆహ్వానించే మనసు. ఎలా ఆహ్వానిస్తున్నాడు చింటూ? ఎలా ఆహ్వానిస్తున్నాడు అబ్రహాం? సాష్టాంగపడి, అంటే దాని అర్థం ఏంటి? తగ్గింపుతో కూడిన మర్యాద ఇస్తుంది. అర్థమైందా? తగ్గింపుతో కూడిన మర్యాద. ఎరా సోని, ఎలా ఆహ్వానిస్తున్నాడు? తగ్గింపుతో కూడిన మర్యాద. నీకు నాకు ఆ మర్యాద ఉన్నదా? ఉందా? ఒకసారి ఆలోచించుకో, పరీక్ష చేసుకో. నెంబర్ 2, బతిమాలు కొంటున్నాడు. ఏమని? తినయ్యా, నీళ్ళు తాగయ్యా, కాస్త సేద తీరయ్యా అని కదా. కొంచెం పోయిందాన్ని తినదాన్ని మొదలే పట్టుబట్టింది కదా. అంటే అబ్రహాం మొదట పలకరించి ఆహ్వానించిన తర్వాత ఆతిథ్యం ఇచ్చిండు. మరి నువ్వు నేను ఇస్తున్నామా? పిల్లలకు నేర్పిస్తున్నామా? నేర్పియాలి. నీకు ఈరోజు నేర్పిస్తేనే నీ పిల్లల భవిష్యత్తు నిలబడతారు, లేకపోతే వాళ్ళు అడుక్కొని స్కూల్కి వస్తారు. నెంబర్ 3, ఇంకోటి ఏం నేర్చుకోవాలా మనము? ఇచ్చుటలో శ్రేష్టమైనవి ఇవ్వాలి. పనికిరానివి కాదు, శ్రేష్టమైనవి ఇవ్వాలి. ఆ శ్రేష్టమైనవి నీ పిల్లలకి ఇప్పియాలి. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకరోజు నువ్వు అంటే ఆదివారం నీ పిల్లలు సండే స్కూల్కి వెళ్తున్నారు, నువ్వు కానుకకు ఒక 10 రూపాయలు చేతిలో పెట్టినావు. సో నీ చేతిలో 10 నోట్లు, 10 రూపాయల నోట్లు 10 ఉన్నాయి, అంటే 100 రూపాయలు ఉన్నాయి, 10 ఉన్నాయి, అన్ని 10 ఉన్నాయి. సో ఆ 10 నోట్లలో ఒక 5 కొత్తవి ఉన్నాయి, ఒక 5 పాతవి ఉన్నాయి. నీ పిల్లలు గమనిస్తుంటారు, వాటిని ఓపెన్ చేసినప్పుడు గమనిస్తారు కదా. నువ్వేం చేసినావు అంటే మంచి 5 అంటే మంచిగా ఉన్న 5 నోట్లేం పక్కకు పెట్టినావు. ఆ పాత దాంట్లో కూడా నెరి పాతది ఏదైతుందో
దాన్ని ఏం చేసినావు? నీ పిల్లగానికి ఇచ్చి ఈ పొరాను కానికైపోను. నీ పిల్లలు గమనిస్తున్నారా లేదా? అంటే వాళ్ళు ఏం నేర్చుకుంటారు తర్వాత? ఓకే, చర్చికి తీసుకుపోవాలంటే ఇలాంటివి తీసుకుపోవాలి, కానికి ఇవ్వాలంటే ఇలాంటివి ఇవ్వాలి, మంచి అన్ని పక్కన పెట్టాలి, పనికిరాని అన్ని ఇక్కడ ఇవ్వాలి. తల్లి నేర్పుతుంది, తండ్రి నేర్పుతుంది. కాబట్టి మరి నువ్వు నేను ఎలా నేర్పుతుంది? నేర్చుకోవాలి. శ్రేష్టమైనది చెప్పాలి పిల్లలకి. నాన్న ఇగో ఈ పనికిరాని మనం వాడుకోవాలి, ఈ శ్రేష్టమైనవి దేవునికి కావాలి. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఏ రకంగా అయితే శ్రేష్టమైన ఇస్తావో అంతకు మించి శ్రేష్టమైనవి నీ పిల్లలకు నీకు ఇస్తాడు దేవుడు. అందుకే ఇచ్చిండాయే లేదా? శ్రేష్టమైనది ఏంటి? అబ్రాహాం జీవితంలోనికి, సారా జీవితంలోనికి కొడుకు, సంతానం అతి శ్రేష్టమైనది. మందల కన్నా, ఆస్తుల కన్నా, భూముల కన్నా, సంపద కన్నా అతి శ్రేష్టమైనది ఏంటిది వారి జీవితంలో? కొడుకు. ఆ శ్రేష్టమైనది వారికి ఇచ్చాడు దేవుడు. ఎప్పుడు శ్రేష్టమైనది అబ్రాహాం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో చెప్తున్న రీతిలో తల్లోంచుదాం ఒకసారి, తల్లోంచుదాం ఒకసారి. 3 విషయాలు నేర్చుకున్నాం మన అబ్రాహాం జీవితంలో. అబ్రహాము, శారా అనుకోని ఆశీర్వాదం పొందుకున్నారు వారి జీవితంలో. అనుకోని దీవెనను వారు పొందుకున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆ దినమున వారు శారా కూడా చేయలే. వాస్తవానికి శారా వెనకాల ఉన్నది, ఆమె ఆహారం ఇచ్చడంలో సహాయపడింది. కానీ ఫ్రంట్ రోల్లో ఉన్నది, ఫ్రంట్ లైన్లో ఉన్నది, మొట్టమొదటిగా వచ్చింది ఎవరు? యజమాని అబ్రహాం. ఈరోజు అబ్రహాం మనసులో, అందుకే విశ్వాసాలకు తండ్రి అయ్యాడు అబ్రహాం. అసలు ఆలోచిద్దామా? నీ నా హృదయం ఎలా ఉన్నది? అబ్రహాము కలిగిన మనస్సు మనం కలిగి ఉన్నామా? లేదా ఏదో పోవాలి కదా, చేయాలి కదా అనుకుంటున్నాము? ఈరోజు దేవునితో స్పష్టంగా మాట్లాడాను. 3 విషయాలు. నెంబర్ 1, మర్యాదతో కూడిన, తగ్గింపుతో కూడిన మర్యాద. దేవుని సంఘం అన్నా, దేవుని సేవకులన్నా, దేవుని పరిచర్య అన్నా నీకు తగ్గింపుతో కూడిన మర్యాద ఉండాలి. మర్యాద ఇవ్వడం నువ్వు నేర్చుకోవాలని పిల్లలకు నేర్పించాలి. నీకెంత ఆస్తి ఉండని, నీకెంత సంపద ఉండని, నీకెంత దీవెన ఉండని, నీకెంత పలుకుబడి ఉండని, ఏదైనా ఉండని, నీ జీవితంలో నువ్వు తగ్గింపు మర్చిపోవద్దు, నువ్వు మర్యాద మర్చిపోవద్దు, నీ పిల్లలకు నువ్వు నేర్పించడం మర్చిపోవద్దు. 2వ విషయం, ఆతిథ్యం ఇవ్వాలి. నీ ఇంటికి ఎవరైనా వస్తే పలకరీయడం నేర్చుకోవాలి, విష్ చేయడం నేర్చుకోవాలి, దాన్ని నీళ్ళు కూడా నేర్చుకోవాలి, నీకు కలిగిన దాంట్లోనే పంచిపెట్టడం నేర్చుకోవాలి, ఇవ్వడం నేర్చుకోవాలి. నీ పిల్లలకు నేర్పించాలి, వారి ద్వారా నేర్పించాలి, నీ ద్వారా వారికి నేర్పించాలి, నీ పిల్లలకు నేర్పించాలి. అసలు నీకున్నదా? ఒకవేళ ఉన్నట్లయితే వారికి నేర్పించు. 3వదిగా, ఆ ఇచ్చుటలో కూడా ఏదో పనికిరానివి కాదు, అవసరం లేనివి కాదు, బయట ఉపయోగపడనివి కాదు, పక్కకు పడేసేవి కాదు, శ్రేష్టమైనవి మనము ఇవ్వడం నేర్పించాలి. ప్రార్థిద్దామా? వాక్యం కొరకు ప్రార్థిద్దామా? విన్న వాక్యాన్ని మన హృదయంలో ఫలించలాగా, అలాంటి శ్రేష్టమైన జీవితం మనం కలిగి ఉండలాగా ప్రార్థిద్దామా?